వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులు అందరికన్నా ముందుగానే ప్రచారం చేపట్టి ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. యాత్రలో భాగంగా పరిగి నియోజకవర్గంలోని అహ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. తాను లోక్సభ సభ్యుడిగా చేసిన అభివృద్ధిని గ్రామస్తులకు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించడం ద్వారా నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కొండా విశ్వేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. దేశం మొత్తం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటుందని ఆయన వివరించారు. రైతుల జీవితాలు నాశనమైతే అయితే మోడీ గారు ఫసల్ బీమా యోజన అని పెట్టింది. పంట నష్టమైతే మోడీ గారు ఆ పంటకు ఎంత నష్టమైందో ఆ నష్టమైన పైసలు ఇస్తారు. అది ఇక్కడ అమలైతే లేదు. అట్లనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని ఉన్నది. ఏంటంటే పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నామంటే 3 లక్షల వరకు మోడీ గారు ఇస్తారు. ఇక్కడ అమలు అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆపుతున్నారు కదా, పైసలన్నీ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాకా పెట్టేసి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఆ పైసలు అయిపోయాయి. అందుకే ఈ పథకాలన్నీ ఇక్కడ అందాలంటే అక్కడ మోడీ, ఇక్కడ కూడా మోడీ మనిషి ఉండాలి. ఇక్కడ కూడా ఈ కమలం పువ్వు గుర్తు చేస్తే ఆ పథకాలన్నీ ఇంకెన్నో వచ్చేట్టున్నాయి.